నమస్తే వెల్కమ్ టు జీనిస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు చంద్రబాబు సిద్ధం తొలి విడతలో 94 అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం మరో 5 స్థానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ గుంటుపల్లి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని నాని ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్పై తీవ్ర విమర్శలు సెంట్రల్లోని 57, 62, 63, 64 డివిజన్లలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ హాజరైన మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ నిరుపేదల సొంతింటి కల సాకారం చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశంసల జల్లు ఏపీ అధికార పక్షం వైసీపీ సార్వత్రిక ఎన్నికలకు సై అంటోంది. ఇటీవల టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు ఖరారు కాగానే సిద్ధం అంటూ సవాల్ విసిరిన వైసీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చింది. ఈ నెల 16న వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ తుది జాబితాను విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు సంబంధించి వైసీపీ ఇప్పటిదాకా 12 జాబితాలు విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల అసంతృప్త గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు ప్రతిరోజు సీఎం జగన్ వివిధ నియోజకవర్గాల నేతలను సీఎంఓకు పిలిపించుకొని మాట్లాడుతూనే ఉన్నారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నేత గండి రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గండి రవికుమార్తో పాటు స్థానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరాం పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో 94 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం విడుదల చేస్తామని మీడియాతో చిట్చాట్లో చంద్రబాబు తెలిపారు. ఇందులో వీలైనంత ఎక్కువ మందిని ప్రకటిస్తామని తెలిపారు. జనసేన, బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని, సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కాగా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ, జనసేనకు 2 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. పొత్తులపై సందిగ్ధత తొలగిపోవడం, ఏ సీట్లు అనే దానిపై కూడా క్లారిటీ రావడంతో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా మరో 5 స్థానాలపై స్పష్టత ఇచ్చారు జనసేనాని. భీమవరం, నర్సాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, రాజోలు స్థానాల అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా 5 అసెంబ్లీ స్థానాలపై స్పష్టత ఇవ్వడంతో మొత్తం జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 11 స్థానాలపై నిర్ణయానికి వచ్చినట్టయింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చిన ఆ 5 నియోజకవర్గాలు అభ్యర్థుల పేర్ల విషయానికొస్తే భీమవరం రామాంజనేయులు, రాజోలు వరప్రసాద్, నర్సాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు ధర్మరాజు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లను ఖరారు చేశారట. దీనిపై ఆయా అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రచారాన్ని ముమ్మరం చేసేలా ప్లాన్ చేసుకోవాలని సూచించినట్టుగా సమాచారం. కాగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తుండగా మరోసారి ఒంటరిగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతున్న విషయం విదితమే.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 62 కుటుంబాలకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు బీమా చెక్కులు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో పలు ప్రాంతాలలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఈ బీమా చెక్కులను అందజేశారు. ఈ రోజు అందించిన 3 కోట్ల రూపాయల విలువైన బీమా చెక్కులను చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అందేలా పవన్ కళ్యాణ్ కేటాయించారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న జనసేన పార్టీ టీడీపీ బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. 5 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ చెక్స్ ఇచ్చాం. దాదాపు గాయపడిన వాళ్ళేమో 353 మంది ఉన్నారు. సో ఇప్పటి వరకు 2021 నుంచి ఈ రోజు దాకా దాదాపు ఈ క్రియాశీలక సభ్యులైనటువంటి వారు ప్రమాదవశాత్తు మరణించిన వారికి దాదాపు 14,21 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. అయితే ఈ అందజేయటంలో మాకు ఉన్న ఒక పెయిన్ ఏంటంటే మా క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే చనిపోతే మేము ఆ సభ్యుల్ని తిరిగి తీసుకురాలేము, చనిపోయిన వ్యక్తిని తేలేము తిరిగి. కాకపోతే మా జనసేన క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే వాళ్ళకి ఇలాంటి ప్రమాదం సంభవించి గాయపడినా ఒకవేళ విధివశాత్తు చనిపోయినా వాళ్ళ కుటుంబాలకి జనసేన పార్టీ అండగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఒక రకంగా అలాగ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి మేము సపోర్ట్ ఇవ్వటం మాకు తృప్తినిచ్చిన, చనిపోయిన యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరణం మాకు చాలా బాధ కలిగిస్తుంది. సో ఈరోజు చాలామంది చనిపోయినటువంటి క్రియాశీలక సభ్యుల కుటుంబాల వారు వచ్చారు. మీకు మీ ఆప్తులైనటువంటి చనిపోయిన వ్యక్తులను తీసుకురాలేకపోయినా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్పై ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మైలవరంలో అవినీతి చేశారని టీడీపీ మాజీ మంత్రి ఉమానే ప్రజలకు చెప్పారని, అందుకే ముఖ్యమంత్రి జగన్ వసంతను పక్కకు పెట్టారని అన్నారు. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చి చంద్రబాబు దగ్గర సీటు కన్ఫర్మ్ చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎంపీ కేశినేని నాని మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్ ఆవిష్కరించారు. గత 4 సంవత్సరాలుగా విగ్రహావిష్కరణకి నోచుకోలేదని, ఇప్పుడు తమ చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ద్వారా మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపిన సర్నాలను ఎమ్మెల్యేను చేసుకోవాలన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచేది ముగ్గురని, ఒకరు ఎన్టీఆర్, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి, 3 జగన్మోహన్ రెడ్డి అని కితాబిచ్చారు. నందమూరి తారక రామారావు బిడ్డలు ఆయన పేరు నిలబెట్టలేదని, కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరు నిలబెట్టారన్నారు. అలాంటి మహానుభావుడు కొడుకును మనకు అప్పజెప్పడం చాలా అదృష్టమన్నారు. ఈ రోజున ఆ మహానుభావుడి విగ్రహం మనం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి జగన్ మంత్రి జోగిని తనను పిలిచి సామాన్యుడైన సర్నాలను గెలిపించాలని కోరారన్నారు. ఓటు చెల్లెవను జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చెల్లని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటే లేదు, ఇవాళ ఓటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు ఎక్కడ ఉంది? అన్ని కుటుంబాల్లో సంక్షేమం ఇచ్చిన తర్వాత, ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు ఎక్కడ ఉంది? పవన్ కళ్యాణ్ దాని మూట కట్టి చంద్రబాబు చూడడానికి వ్యతిరేక ఓటే లేదు. నేను చూస్తున్నా కదా, 60 రోజుల నుంచి చూస్తున్నా. నేను ప్రతి గ్రామం వెళ్తున్నా. ఇవాళ నేను ప్రతి గ్రామంలో అభివృద్ధి చూస్తున్నా. ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, మీ అందరి కోసం చిన్న సైజు హాస్పిటల్ మీ ఊళ్ళో ఉందా? క్లినిక్ ఉందమ్మా? బాగా చూసుకుంటున్నారు మిమ్మల్ని? అన్నిటికీ టెస్టులు చేసి మందులు ఇస్తున్నారా? ఇంత ముందు ఎప్పుడు ఉందా? మీ ఇంటి ముందు చిన్న హాస్పిటల్ పెట్టి మీకోసం 140 పరీక్షలు, వైద్యం, మందులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉందా? ఈ ప్రపంచంలో లేదు ఇప్పటి వరకు. మీకు వాలంటరీ సిస్టమ్ ఎప్పుడు ఉందా ఈ ప్రపంచంలో? నాకు తెలిసలేదు. మీకు నేను 200 దేశాలు తిరిగా, ఈ దేశం అంతా తిరిగా. నాకు ఎక్కడా కూడా వాలంటరీ సిస్టమ్ నాకు కనపడలా. ప్రతి 50 కుటుంబాలకి ఒక మనిషిని పెట్టి మీ బాగోగులు చూసేటువంటి వ్యవస్థ నాకైతే అక్కడ కనపడలా. మీకు కనపడిందా? వాలంటరీ వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నాడా?
ఇస్తారా? ఏ రోజు ఇస్తారు? ఎన్ని గంటలకు ఇస్తారు? ఇంత ముందు ఎప్పుడు ఉందా? 6 గంటలకు వచ్చి మీ తలుపు కొట్టి మిమ్మల్ని లేపి ఇదిగో అమ్మ మీ పెన్షన్ అని చెప్పి అక్కడ ఇచ్చారా? అట్లాగే సెక్రటరేట్ వ్యవస్థ కూడా ఎక్కడ పెట్టి మీ ఊళ్ళో ప్రతి 2000కో 3000కో ఒక సెక్రటరేట్. మీ ఊళ్ళో ఎన్ని సెక్రటరేట్లు ఉన్నాయి? 3 సెక్రటరేట్లు పెట్టి ఏ పని ఉన్నా సరే మీరు వెళ్ళి సెక్రటరేట్లో చేపించుకోండి. మీ వాళ్ళని చెప్తే మీకు ఏ సర్టిఫికేట్ కావాలి, మీకు ఏ పని కావాలి, మీకు అన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇచ్చే వ్యవస్థ ఎవరు చేశారు? ఎక్కడ ఉందా ఈ భారతదేశంలో? నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేదు. సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ ఈ గుంటుపల్లి గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. ఒక సామాన్యుడిని ఆయన తనను జగన్ అన్న నమ్మకంతో ఇక్కడకు పంపారన్నారు. పసుపు చొక్కాలు వేసుకుని దొంగలు వస్తున్నారు, జాగ్రత్త అని ఎద్దేవా చేశారు. ఎప్పుడైనా చెప్పుకుంటారు, మానవత్వం ఎప్పుడైనా నేను చెప్పబోయిన పక్కన వాళ్ళైనా చెప్తారు. కానీ మా ఎప్పటినే మంచి చేసింది చెడు అయిపోదు, చెడు చేసింది మంచి అయితే ఎప్పుడు అయిపోదు. అది చెడే మంచిగా వస్తుంది. కాకపోతే 1 రోజు 2 రోజులు ఆల్సింగ్ వస్తుందేమో, కానీ నువ్వైతే నీకు ఆ ఆల్సింగ్ కూడా లేదు. ఎప్పటినే రిటర్న్ మళ్ళీ వస్తున్నావు నువ్వే. అది తీర్చుకోవడానికి కూడా మేమందరం కూడా మైలవరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నాం. తప్పకుండా ఆ ఫలితం రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు. ఆ చూస్తే నువ్వు ఎలా ఉంటుందో కూడా మళ్ళీ నీకే తెలుసుకోవద్దని నేను ఈ కృష్ణప్రసాద్ కూడా చెప్తా ఉన్నా. ఈయన కాదంట మళ్ళీ ఇవాళ ఇంకో సర్వే పెట్టారు, ఇంకొక ఆయన వస్తారంట. మరి ఎవరు వచ్చినా కానీ ఇక్కడైతే ఈ సర్నా తిరుపతిరావు పోటీ చేస్తాడు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుద్దని పేరున మీ అందరికి కూడా, ఈ గుంటిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా, మీ అందరికి కూడా పేరున కొనుగోలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో 2 ఓట్లు ఉంటాయమ్మా. ఒకటి కేసీఆర్ నాని గారికి, ఒకటి నాకు వేసి అఖండ మెజార్టీతో మీ అందరూ కూడా గెలిపించాలని మీ అందరిని కూడా పేరున సెంట్రల్ నియోజకవర్గంలోని 57, 60, 62, 63, 64 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత పత్రాలను అందించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజారెడ్డి తదితరులు ఈ 5 డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో అనేక కారణాల మూలంగా, కానీ ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మేము మొట్టమొదటిగా అభివృద్ధి చేసింది ఏంటంటే వాంబే కాలనీ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలు ఆవేశంతో ఓటు వేయకూడదు, ఆలోచన చేసి వేయాలి. వాంబే కాలనీ ఆ ప్రభుత్వ టైంలో ఎలా ఉందో ఈ ప్రభుత్వ టైంలో ఎలా ఉందో మీరు ఒకసారి గమనించుకోవాలి. రోడ్లు కానీ, లేకపోతే వాటర్ సప్లై బోర్లు కానీ, లేకపోతే పక్కనే ఒక పార్కు కానీ, లేకపోతే ఆరోగ్య కేంద్రం కానీ, ఇంకా ఒకటి కాదు అన్నీ కూడా మెయిన్ రోడ్డు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం వాంబే కాలనీలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా ఉన్నామని చెప్తారు. బస్సు సౌకర్యం కూడా ఇలాగా పెన్షన్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, పెంచారు జనవరి 1వ తారీఖు నుంచి, మన జనవరి 1 నుంచి చేయూత పడుతుంది, ఆసరా పడింది, రేపు ఈబీసీ నేస్తం ఉంది. ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు 900 మందికి మీరు ధైర్యంగా 4 సచివాలయాల్లో 905 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పట్టా తీసుకుని వెళ్ళి హక్కు, ఇప్పుడు నాకుంది, నా ఇంటి మీద నాకు హక్కు ఉంది, ఈరోజు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, పిల్లలకి ఇవ్వాలంటే పిల్లలకి ఇవ్వచ్చు, ఏం చేయాలన్నా కూడా మీకు హక్కు ఉండే విధంగా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దశాబ్దాల కళని నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దాదాపు పట్టాలు ఉన్న రిజిస్ట్రేషను సెంట్రల్ నియోజకవర్గంలో 3265 మందికి ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయడం కానివ్వండి, అదేవిధంగా 22లో ఏలో ఉన్న ఇళ్ల పట్టాలన్నింటినీ కూడా 16,543 మందికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం కానివ్వండి, టోటల్గా 19,800 మందికి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా పట్టాలు కానీ అదే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా పేదవారికి మంచి చేయాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క పట్టాలు రిజిస్ట్రేషన్ కానివ్వండి, పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ యొక్క విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ బోండోమ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి కనీసం వాంబే కాలనీని కానీ ఆర్ఆర్పేటని కానీ ఎందుకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించలేదు? ఈరోజు తంగులమ్మ అంటూ ఓట్లు అడుగుతారా? మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? కనీసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? పట్టాలు ఇచ్చారా? పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారా? ఈరోజు ఇవన్నీ చేసిన ఘనత మాది, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే 57, 58, 59, 60, 61, 62, 63, 64 ఈ డివిజన్లో ఉన్నటువంటి సుమారుగా 19,000 మందికి ఏదైతే దశాబ్దాల కళ, ఎందుకంటే 20-30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి పట్టాదారులు కాదు, ఏదో ఉంటున్నారు, వాళ్ళకి పూర్తి హక్కు అనేటువంటిది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటి చెప్పాము, ప్రజలు చాలా కాలంగా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ లేక మరి వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరకుండా ఉంటున్నారన్నా అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిన్న విజయవాడ నగరం వచ్చి సుమారుగా 30,000 మందికి ఏదైతే ఈ 22Aలో ఉన్నారో లేకపోతే ఈ పట్టాదారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ కల్పించేటువంటి సౌకర్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో 57, 60 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే సుమారుగా ఇక్కడ 12 నుంచి 1300 మంది ఈ పట్టాదారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేరింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే పేద ప్రజల కళ నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం, దానిలో భాగంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు విష్ణు గారు అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస గారు పాల్గొనడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పని ఇవాళ మేము చేసామంటే చాలా గర్వంగా ఉందని కూడా. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు అమలు చేసి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందని బోండా సిద్ధార్థ తెలిపారు. బీసీలకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేసి చంద్రబాబు భరోసా ఇచ్చారని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ బి బ్లాక్ నుంచి బోండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమా ప్రజల మనిషిని, రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు. 60వ డివిజన్లో డి బ్లాక్ నందు స్థానిక తెలుగుదేశం జనసేన నాయకత్వంతో కలిసి ఏదైతే మా డివిజన్ పార్టీ అధ్యక్షులు నామల్లేశ్వర గారు కానీ, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీరాములు గారు కానీ, మా కార్పొరేటర్ కంచి ధనశేఖర్ గారు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు లక్ష్మి గారు, నజీబ్ భాయ్, సిద్దిక్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి తిరిగి కూడా మా మెగా కూటమి అభ్యర్థి బోండా ఉమా గారి గెలుపు కోసం ఈరోజు ఇంటింటికి తిరిగి కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే చేపట్టబోయేటువంటి సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి వివరిస్తూ ఉన్నాం. ఆనాడు తెలుగుదేశం హయాంలో ఒక్కసారి మనం పథకాల గురించి చూసుకున్నట్టయితే చంద్రన్న బీమా అనుకోకుండా ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా సీఎం సహాయ నిధి అంటే అనుకోకుండా ఎవరైనా యాక్సిడెంట్ జరిగినా ఏమైనా అయినా సరే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి అది వచ్చేలాగా చేసే కార్యక్రమం ఏర్పాటు చేసాం. అంతేకాదు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను వస్తే మీకెందుకు నేను 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి 2 నెలల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మన చంద్రబాబు గారు రాగానే ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయలు 50 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళకి వెంటనే కూడా బీసీలందరికీ కూడా 4,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మనందరం కూడా మనం చూసాం. పవన్ గారు కానీ చంద్రబాబు గారిని ఒకే వేదిక మీద చెప్పారు. అంతేకాదు ఇదే విధంగా ప్రతి ఇంట్లో కూడా చదువుకునే పిల్లలు ఎన్ని మంది ఉంటే కూడా అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమా గారికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వివరించడం జరుగుతుంది. ప్రతి గడప కూడా ఏమంటున్నారంటే వాంబే కాలనీలో మేము డంపింగ్ యార్డు సమస్య చాలా రోజుల నుంచి కూడా ఉంటే గత ప్రభుత్వంలో బోండా ఉమా గారి టైంలోనే ఆ డంపింగ్ యార్డ్ తీసేసి మాకు శాశ్వత పరిష్కారం చేసింది బోండా ఉమా గారు అని చెప్పేసి జనాలు చెప్పడం జరుగుతుంది. అలాగే వాంబే కాలనీ కళ్యాణ మండపం దాదాపుగా 1,30,00,000 రూపాయలతో ఆ రోజున బోండా ఉమా గారి దయ వల్ల ఆ రోజు నిర్మాణం చేపట్టుకొని ఈరోజు వాంబే కాలనీ ప్రజలందరూ కూడా ఆ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఫంక్షన్లు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ
నోటెంబటే ఈ మాట వస్తుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో వన్ టౌన్ పరిధిలోని రథం సెంటర్, మల్లికార్జునపేట పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో వన్ టౌన్ పరిధిలోని రథం సెంటర్, మల్లికార్జునపేట పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిపి కాంతిరాణ టాటా ఆదేశాల మేరకు పశ్చిమ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పర్యవేక్షణలో పారామిలిటరీ బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఓటర్లకు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అదేవిధంగా అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాలుగా ముందు నుంచి చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలియజేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన మల్లికార్జునపేట, అలాగే అర్జునపేట, ఇంకా బ్రాహ్మణ వీధి, ఇంకా ఈ వీధులన్నింటిలోనూ కూడా ప్రజల్లో మేమున్నాము అనే భరోసా కల్పించడం కోసం అంటే మనకి పారామిలిటరీ దళాలు, అలాగే సివిల్ పోలీస్ దళాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి అంటే ఎలక్షన్స్ మూమెంట్ వచ్చేసింది, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించాలి. ఆ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ఫోర్సెస్ అన్నిటితోటి కలిసి మనకి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం అన్నమాట. ఇదే కాకుండా మనకి ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో, అలాగే ట్రబుల్ మాంగర్స్, ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్, వీళ్ళందరి మీద కూడా సత్ప్రవర్తన కలిగి ఉండటం కోసం మనం బైండ్ అవర్స్ కూడా చేయిస్తున్నాం. అది కూడా వర్క్ జరుగుతుంది. ప్రజలంతా కూడా దీనికి అంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటువంటి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఈ పారామిలిటరీ బలాలు వచ్చి మీకు 120 మందినే ఇచ్చారు. దీన్ని మీరు ఎలా మేనేజ్ చేయాలనుకున్నారు? రెస్ట్రిక్షన్ యాక్చువల్గా మనకి సరిపోతారు. ఇక్కడ ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నికలు ఇంకా దళాలు వస్తాయి. ఇక్కడే కాదు, సిటీలోనూ ఇంకా వివిధ ప్రాంతాల్లో ఆల్రెడీ పారామిలిటరీ దళాలు వచ్చి ఉండటం జరిగింది. విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60వ డివిజన్ అధ్యక్షులు బత్తుల దుర్గారావు, వైసీపీ నేత నాగరాజు ఆధ్వర్యంలో గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ మహిళలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ప్రతిపక్షాలు మాటలకు ఎంతో సంతోషంగా జగనన్న ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రం తీసుకొని ఎంతో నవ్వుతూ మీడియా ముందుకు వచ్చి జగనన్నే నాకు ఈ భవిష్యత్తు ఇచ్చాడని చెబుతూ ఎంతో ఆనందంగా ఉన్న ఆ అమ్మాయిని కొంతమంది ప్రతిపక్ష నాయకులు, వాళ్ళ కార్యకర్తలు సూటిపోటి మాటలతో ఆ అమ్మాయిని హింసిస్తూ ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చారు. వీళ్ళు మారాలి, వీళ్ళు మారరు. మంచి చేసే జగనన్నకి మాత్రం బురద మాత్రం జల్లుతారు. ఆయన సంక్షేమ పథకాలు ఇస్తే దాని మీద కూడా లోకేష్ అంటాడు, నేను ఎర్ర బుక్లో రాశాను అంటాడు. ఏమి రాసావయ్యా నువ్వు? ప్రజల కోసం ఏమైనా రాసావా? నీ పార్టీ కోసం పోలీసు వాళ్ళు అంటాడు, లేదా నాయకులు అంటారు, కాంగ్రెస్ నాయకులు రాశారంటాడు. నువ్వు రాయాల్సింది ఏంటి? పేద ప్రజలకి ఏం చేయాలి, ఎలా చేయాలి, అది రాయాలి. నువ్వు ఏ పరిపాలిస్తావు? మొన్న అంటాడు తల్లికి వందనం అని. తల్లికి వందనం అంటే ఏంటి? ఒక బెడ్ ఉంటే 15,000 ఇస్తాడంట, రెండో బెడ్ ఉంటే 30,000 వేస్తాడంట, మూడో బెడ్ ఉంటే 90,000 వేస్తాడంట. ఏంటి ఆ లెక్క? అసలు అప్పటికప్పుడు అనుకున్నావా పథకాలు ఇచ్చేదన్నది? నీకు లెక్క తెలియదు, నువ్వు మళ్ళీ ఏదో చేస్తావు. నీ కార్యకర్తలేమో జనాలు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళ మీద రోల్ చేసి వాళ్ళని చనిపేసి తీసుకొస్తున్నారు. మరి గత 2-3 రోజుల క్రితం తెనాలిలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు మరి ఒక గృహిణిగా అర్హురాలుగా ఉన్నప్పుడు ఆమెకు ఇంటి పట్టా పొందింది. ఆమె పేరు గీతాంజలి. అయితే పొందిన తర్వాత ఆమెకు సంతోషం కలిగింది. ఎన్నాళ్ళలో నుంచి మాకు లేని కళ, ఇల్లు లేని వెల, ఆమెకి ఇల్లు తెచ్చుకున్న తర్వాత ఆ ఇల్లు పట్టా రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా మీడియా పత్రికల ముందర నాకు జగనన్న నా కళ నెరవేర్చారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్త్రీలకి అనేక విధాలుగా అనేక కార్యక్రమాలు చేశారో అలాగే ఆయన కన్న తండ్రి, ఆయన కన్న కొడుకైన
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ కళ నెరవేర్చారు, మాకు ఇల్లు పట్టా ఇచ్చారని ఆమె ఆనందంగా సంతోషంగా చెప్పేందుకు అది కొన్ని ప్రతిపక్షాలు ఓరవలేక తట్టుకోలేక ఆమెకు అనేక విధాలుగా సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేసి ఆమెను ఆత్మహత్య కారకులయ్యారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మా మల్లాది విష్ణువర్ధన్ కానీ ఇప్పుడు నిలబడిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ స్త్రీలకే కానీ ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీల కోసం చెయ్యూతని, ఆసరాని, అమ్మఒడని ఎన్నో పథకాలు తెచ్చారు. అది తట్టుకోలేక కొన్ని సోషల్ మీడియాలు కుట్రలు పన్ని ఆ పిల్లకి ఆత్మహత్యకి దారితీసేటట్లా చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు సాదం భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 50% ఉన్న బీసీలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని విమర్శించారు. ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే అండగా ఉంటామని పేర్కొన్నారు. సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నెల్లూరుకు ఆదిశంకర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అధినేత పెంచలయ్యను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ బీసీలకి చాలా అనుకూలమైన విధానాన్ని రాష్ట్రంలో ముందుకొచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారిని మనం పరిశీలిస్తే ఆయన సొంత ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టి ఆ నియోజకవర్గంలో బీసీలు ఆధిక్యత ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని పిలిచి మీలో ఎవరు పోటీ చేస్తారని బీసీలు సీట్లు ఇవ్వడానికి రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు ఆయన ముందుకొచ్చారు. పూర్తిగా ఈరోజు వైఎస్ఆర్సీపీ యొక్క కాన్సెప్టు రాష్ట్రంలో బీసీలకి చాలా అనుకూలంగా వచ్చింది. మేము ఈ యొక్క అంశాన్ని కూడా మేము ప్రధానంగా గుర్తించి వారికి కూడా వారు చూపిస్తున్న ఆదరాభిమానాలని బీసీలు కూడా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రాజకీయాలతో ఏ విధమైన 25 సంవత్సరాలుగా ఏ విధమైన సంబంధ బాంధవ్యం లేకుండా ఉద్యమంలో ఉన్న నాలాంటి వ్యక్తులు కూడా ఈరోజు బయట నుంచి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి బీసీల మద్దతు కూడగట్టడానికి మేము ముందుకొచ్చి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల 10 నెలలుగా గమనిస్తే ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఇవాళ బీసీల్లో ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి గతంలో బీసీలని ఓట్ బ్యాంక్గా వాడుకున్నారే తప్ప ఎక్కడా వారికి ముఖ్యమైన పదవులు కానీ సరైన ప్రాధాన్యత కానీ ఇచ్చిన పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీలో లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 యాదవులు రాజ్యసభ సభ్యులుగా ఆర్ కృష్ణయ్య గారు, బీదా మస్తానరావు గారు, అలాగే ఇవాళ పార్లమెంటు సభ్యులుగా మరి గతంలో ఎప్పుడూ తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వనటువంటి బీసీలకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా కారుమూరు సునీల్, ఇంకా చాలా నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ వీరికి పార్లమెంట్లో అవకాశం కల్పించారు. అనుమానాస్పదంగా ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రోన్స్ ను నిర్వహించేందుకు తెలంగాణ పోలీసులు గద్దలను సిద్ధం చేస్తున్నారు. ఈగల్స్ స్క్వాడ్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వివిఐపి సందర్శనలు, బహిరంగ కార్యక్రమాల్లో భద్రతను పెంచేందుకు శిక్షణ పొందిన ఈ గద్దలు నిఘా ఉంచుతాయి. డ్రోన్స్ అడ్డుకోవడంలో ఇవి ఎలా పనిచేస్తాయో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తం 3 గద్దలకు శిక్షణ ఇచ్చారు. लोग है వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నేడు అభ్యర్థుల 2వ జాబితా విడుదలకు చంద్రబాబు సిద్ధం. తొలి విడతలో 94 అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం. మరో 5 స్థానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ.
గుంటుపల్లి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్పై తీవ్ర విమర్శలు. సెంట్రల్లోని 57, 62, 63, 64 డివిజన్లలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ. హాజరైన మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశంసల జల్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.